సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనుకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తదితర సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరిగి తీరుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపుల కోసంగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆ యొక్క హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు, వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని, మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో వీడు చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ స్థానభృతిని తెలియజేస్తున్నాను. నాకు రామోజీరావు గారికి 42 years హనుమంతరావు. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలించేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది, ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. సరే, మా జనరేషన్కి మేమందరం చిన్నపిల్లలు, పెద్ద పెద్ద నటీనటుల ముందు మాకు ఒక లెజెండ్ మా ముందు
ముందు జనరేషన్ కూడా మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. మేమందరం ఎంతో నేర్చుకున్నాం. ఆయన వేసిన బాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా